హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్‌ఫర్ చంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడబోయే వీడియోలోది బెలూమ్ కేవ్స్, బెలూమ్ గుహలు. ఈరోజు మన వీడియోలో పూర్తి వీడియో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇవి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఉంది వీడియో. ఈ బెలూమ్ కేవ్స్లో ఒక్కటూడిగా మిస్ చేయకోకుండా కేవ్స్ మొత్తం వీడియోలో అప్లోడ్ చేశాం ఫ్రెండ్స్ మన ఛానల్లో, ఎక్స్‌ఫర్ ఛానల్లో. ఫ్రెండ్స్, ఈ బెలూమ్ గుహలు సుమారుగా కర్నూలుకు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్కి అయితే కనుక దగ్గర 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. నంద్యాలకైతే 70 కిలోమీటర్ల దూరం, తాడిపత్రికి 35 కిలోమీటర్ల దూరంలో, అలాగే జమ్మలమడుగు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ బెలూమ్ గుహలు ఫ్రెండ్స్. అది కర్నూలు నంద్యాల మీదుగా లేదా అనంతపురం జిల్లా తాడిపత్రి మీదుగా లేదా వైఎస్ఆర్ కడప జమ్మలమడుగు మీదుగా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు. బస్సులలో మనకు ఆర్టీసీ బస్సులో రావచ్చు. ఇక్కడికి బెలూమ్ గుహలకు డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. మనము రైలు ప్రయాణం ద్వారా అయితే తాడిపత్రి రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు బెలూమ్ గుహలకు. ఈ బెలూమ్ గుహలు సందర్శించాక సమీపంలో యాగంటి క్షేత్రం, బుగ్గ క్షేత్రాలు కూడా సందర్శించవచ్చు ఫ్రెండ్స్, మనం చూడవచ్చు. ఇప్పుడు మనం బెలూమ్ గుహలోకి లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఈ బెలూమ్ గుహలో మెయిన్ అట్రాక్టివ్ ఇక్కడ అతిపెద్ద భారీ బుద్ధుడి విగ్రహం ఉంది. ఆ బుద్ధుడి విగ్రహం కూడా చూద్దాం ఈ వీడియోలో. మనం చూశారు కదా ఫ్రెండ్స్ మీరు. ఇక్కడ మనము వీడియోలో మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది పెద్దలకు ఇది మనము ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. పెద్దలకు 70 రూపాయల టికెట్, 70 రూపీస్. పిల్లలకు ఒక్కొక్కరికి 50 రూపాయల టికెట్. అది ఫ్రెండ్స్ ఈ బెలూమ్ గుహల సందర్శనానికి టికెట్లు. ఇక్కడ గైడు సదుపాయం కూడా కలదు. అది ఫ్రెండ్స్. ఇక్కడ మనము జమ్మలమడుగు టు బెలూమ్ కేవ్స్ 47 కిలోమీటర్ల దూరం ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా నుండి 125 కిలోమీటర్లు ఉంది. ఆలగడ్డ నుండి 60 కిలోమీటర్ల దూరం ఉంది. బనగానపల్లి నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు నుండి 112 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 326 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్ ఈ బెలూమ్ గుహలకు. ఈ బెలూమ్ గుహలు ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ బోర్డులో. ఇక్కడ బెలూమ్ గుహలు లోపల చాలా ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత బాగున్నాయంటే లోపల దగ్గర చాలా ఉంది తిరిగేది లోపల మనకు. ఇప్పుడు ఆల్రెడీ మనం బెలూమ్ గుహలో ఇక్కడ మొత్తం చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ బెలూమ్ గుహలలో ఇక్కడ పైన పొలాలు పండిస్తూ ఉంటారు, కిందనేమో గుహలలో సందర్శించవచ్చు. మనము వ్యవసాయం చేసుకుంటుంటారు ప్రకృతి సిద్ధంగా. ఇది ఇక్కడ బెలూమ్ గుహలోకి దారి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ దగ్గర మనం ఎంత చూసినంత ఉంది కేవ్స్. మనకు లైట్లు వేసినప్పుడుగా ఇంకా మనం లోపలికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మనం, కానీ గాలి తగలదు. ఆక్సిజన్లు ఇక్కడ ఏర్పాటు చేశారు, అవన్నీ గాలికి సంబంధించింది భూమిలో. అది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసేది బెలూమ్ కేవ్స్. ఈ బెలూమ్ కేవ్స్లలో మనము ఈ రోజులో మొత్తం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వీడియో మీరు. ఇక్కడ వదులుకోకుండా మనం మొత్తం కంప్లీట్గా తీసాం ఫ్రెండ్స్. ఈ బెలూమ్ గుహలు లేనివి కూడా తిరిగి లోపలికి ఉన్నాయి ఫ్రెండ్స్. పోయినంత దూరం ఉన్నాయి, ఎక్కడికి పోతామో లేదు, కానీ అదే దారి గుర్తుపెట్టుకొని వచ్చేసేయాలి మనం. అది ఫ్రెండ్స్. ఈ బెలూమ్ గుహలకు ఎన్ని సంవత్సరాల నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లకు చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఇది. ఈ బెలూమ్ కేవ్స్కు చేరుకోవాలంటే కనుక మనం ఆలగడ్డ మీదుగా అయితే ఆలగడ్డ నుండి కోయిలకుంట నుండి అవుకు నుండి బెలూమ్ గుహలు డైరెక్ట్. అదే బనగానపల్లి అయితే కనుక తాడిపత్రి బస్సు ఎక్కేసినామంటే బనగానపల్లి డైరెక్ట్ బెలూమ్ గుహ దగ్గర దిగచ్చు ఫ్రెండ్స్ మనం. ఇక్కడ మనం టికెట్ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ టికెట్ ఇచ్చి ఇక్కడ లోపలికి ప్రవేశం కూడా కిందికి వెళ్ళిపోవాలా. ఇక్కడ సుమారుగా ఇక్కడ మెట్లు కౌంట్ చేశాను. ఈ డౌన్లో సుమారు ఒక 40-50 మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. కిందికి ఒక 40 మెట్స్ ఉంటాయి దిగడానికి ఈ కేవ్స్లోకి. ఆ కేవ్స్ గ్రేబర్ హాల్ నాకు తెలిసి ఒక 30 మీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. అది 30 అడుగులు దాకా ఉంటుంది ఫ్రెండ్స్. 30 అడుగులు మనిషి అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు. ఒక దగ్గర బాగా నడచవచ్చు. ఒకసారి మన కిందికి వంగాలి, చాలా డేంజర్ ఫ్రెండ్స్ అవి.
ఒకసారి కూర్చొని పోవాల్సి వస్తుంది కొన్ని దానిలలో. అది ఫ్రెండ్స్ ఇక్కడ బెలూమ్ గుహలలో మెయిన్గా మనకు ఇక్కడ మనం చూసేది మెయిన్ ఎంట్రన్స్ ప్రవేశము టికెట్ ఇచ్చే కాడ, తర్వాత పోగులూరు సొరంగము, ధ్యాన మందిరము, 1000 పడగలు, మండపం, ఊడలమర్రి, కోటిలింగాలు, పాతాళగంగా, మాయామందిరం, ఈ పోతూనే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. అన్నీ చూడొచ్చు. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఈ గుహలు మన అవేనే కాదు కానీ మొత్తం ఫ్రీగా అన్నీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మాయామందిరం కదా ఎలా ఏర్పడ్డాయి అనేది అన్నీ మనం ఒక ఎంజాయ్మెంట్ చేసి ఫ్రెండ్స్. లోపల మనం అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక్కోసారి కొన్ని స్వరంగంలో లైట్స్ ఉండవు, దాని దగ్గర జాగ్రత్తగా మనకు గాలి కూడా లోపల ఆడదు ఫ్రెండ్స్. అవి చూసి మళ్ళీ రిటర్న్ చేయాలి. పోతూనే ఉంటాయి గుహలు, ఎక్కడ పోతాయో తెలియదు. అంత పెద్ద సొరంగాలు ఫ్రెండ్స్ ఇవి. అట్లా ఇక్కడ ఈ లక్షలాది సంవత్సరాల నాటి ఈ గుహలు మొట్టమొదటిసారిగా ఐరోపావాసి రాబర్ట్ బ్రూస్ అనేటాయన ఇవన్నీ కనిపెట్టాడంట. 1884 సంవత్సరంలో పుస్తకాల్లోకి ఎక్కాయంట. 1892-84 శీతాకాలంలో ఈ ఇక్కడ గ్రేబర్ హాల్ అనే గుహలు పరిశోధకుడు తన బృందంతో 3.225 కిలోమీటర్లు 225 మీటర్లు 3 కిలోమీటర్ల 225 మీటర్లు మొత్తం పటం గీశాడు, శోధించి పటం గీశాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా స్టార్టింగ్లో మంది. 1989లో ఏపీ ఆర్కియాలజిస్టు డిపార్ట్మెంటు ఆధీనంలోకి తీసుకొచ్చింది. 2000 సంవత్సరంలో ఏపీ టీడీసీ తీసుకొని అభివృద్ధి చేసింది. 2003 నాటికి పర్యాటకులకు మనకు చూడడానికి అవకాశం వచ్చింది ఫ్రెండ్స్. అది ఇక్కడ దేశవ్యాప్తంగా వేల కొద్ది సందర్శకులు నేడు వీటిని చూసి ఆనందిస్తూనే ఉంటారు. మేము చూసాము కర్ణాటకలో వెళ్ళారు. ఒకసారి విజయవాడ నుండి కొంతమంది, చాలామంది అనంతపురం నుండి, అట్లా జమ్మలమడుగు నుండి చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. ఒక స్కూల్ వ్యాన్ వచ్చింది. ఇట్లా రకరకాలుగా సందర్శకులు బాగా వచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడికి ఎక్కడెక్కడో వచ్చారు. ఎందుకంటే అది పెద్ద భారీ కేవ్స్ కదా ఫ్రెండ్స్. ఇదంతా గేబర్ హాలు, ఇవన్నీ చూసుకోవచ్చు. కంగారు పడకుండా హాయిగా చూసుకోవచ్చు. హాయిగా మన లోపలికి వెళ్ళి రావాలి ఫ్రెండ్స్. కంగారు పడకూడదు, చూసుకుంటూ వాళ్ళు జాగ్రత్తగా కిందికి వంగేటప్పుడు లేచేటప్పుడు కొద్దిగా చాలా నిదానంగా వెళ్ళి మనం వెళ్ళి చూసుకోవచ్చు. మనం దగ్గర 30 మీటర్లు ఉంది ఫ్రెండ్స్. ఇది 30 అడుగుల పైన ఉంది ఇది. అట్లా అదే ఈ వీడియో కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్. మధ్యలో మళ్ళీ చెప్తానే ఉంటా. ఇప్పుడు మనం చూస్తున్నది కోటిలింగాలు ఫ్రెండ్స్. ఇక్కడ కోటిలింగాలకు సంబంధించినవన్నీ చిన్నగా ప్రకృతి సహజ సిద్ధంగా చిన్న శివలింగాలంగా కలిపి ఇక్కడ కోటిలింగాలని ఇక్కడ పేరు పెట్టారు. ఇవన్నీ కోటిలింగాలు ఉన్నాయంట ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. ఇవన్నీ చూడండి, మీకు అర్థమైతే ఫ్రెండ్స్. ఇక్కడ కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఈ బెలూమ్ గుహలు సుమారుగా దగ్గర పూర్వకాలం నుండి ఉన్నాయంట ఫ్రెండ్స్. ఇవి 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవి అంట. నిపుణుల అభిప్రాయం పూర్వము దగ్గర సుమారుగా 4500 సంవత్సరాల ప్రాంతంలో ఇప్పుడుండే చూసేటిలో అప్పట్లో అక్కడ మానవుడు నివసించినట్లు గుహలలో లభించినట్టు మట్టి పాత్రలు కూడా దొరికాయంట ఫ్రెండ్స్. ఇక్కడ దీని ద్వారా తెలుస్తుందంట 1884 సంవత్సరంలో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ చే అనే ఆంగ్లేయుడు బెలూమ్ గుహలలోకి ఉనికి గురించి ప్రస్తావించాడంట. దీని గురించి చూశారు ఫ్రెండ్స్. ఇక్కడ అంతా కోటిలింగాలు ఉన్నాయో చిన్నగా.
మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి దాకా చూడండి, మొత్తం కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్. ఇవి బెలూమ్ గుహలు కొద్ది కూడా వదలకుండా మొత్తం లేని కూడా తీసేసాము ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళిపోయాము, తీసేసాము వీడియోలో. అది ఫ్రెండ్స్ ఈ బెలూమ్ గుహలు ఉనికి గురించి ప్రస్తావించాడు ఆయన. తర్వాత దాదాపు ఒక శతాబ్దం వరకు వాటి గురించి ఎవరి ద్వారా ప్రస్తావన జరగలేదు. సుమారుగా 1987 సంవత్సరంలో డేనియల్ జెబోర్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణులు బృందంచే వీటిని సందర్శించి పరిశీలించి బెలూమ్ గుహల ఉనికి గురించి ఈ బృందం ద్వారానే బయటికి ప్రపంచానికి ప్రముఖంగా తెలిసిందని చెప్పవచ్చు మనము. అలాగే ఈ బృందానికి రామస్వామి రెడ్డి, చలపతి రెడ్డి, మద్దులేటి అనే ముగ్గురు స్థానికులు బాగా సహకరించారు. ఈ గుహలు బాగా డెవలప్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఈ గుహలు భూగర్భంలోనే 10 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయంట అని పెట్టారంట. దగ్గర మనం అంత తిరగలేము, కానీ దగ్గర ఒక 3 కిలోమీటర్ల వరకు చూడొచ్చు ఫ్రెండ్స్, అక్కడ ఇక్కడ అంతా కలిపి. ఎందుకంటే లోపల గాలి ఆడదు ఫ్రెండ్స్, అంత కొంతవరకు బాగానే డెవలప్ చేశారు. లోపల ఆక్సిజన్లా అవన్నీ పెట్టారు. అది ఫ్రెండ్స్ ఈ భూగర్భంలో సుమారుగా మనం అన్నీ చూసినంత ఉంటుంది ఫ్రెండ్స్, ఈ లోపల తిరిగినంత ఉంటుంది. అది ఫ్రెండ్స్ 2002 సంవత్సరంలో ఫిబ్రవరి బెలూమ్ గుహలకు సందర్శించడానికి ప్రజలను అనుమతించారు ఈ లోపలికి. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధిగా సంస్థగా ఈ గుహలను చుట్టుపక్కల ప్రాంతాలని అభివృద్ధి పరుస్తోంది. ఇక్కడ బాగా డెవలప్ అయింది ఫ్రెండ్స్. వచ్చేసరికి ఈ అంతా బెలూమ్ గుహలలో మొత్తం బ్లాక్ స్టోన్ ఫ్రెండ్స్ ఇదంతా. అది ఫ్రెండ్స్ చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ కావడం ఇవన్నీ బాగా. దాని తర్వాత 1985 సంవత్సరంలో బెలూమ్ గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది. 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి సంస్థ అధీనంలోకి వచ్చిన ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల దూరం వరకు సిమెంట్ స్లాబు రాళ్లతో నడవడానికి అనుకూలంగా దాన్ని నిర్మించారు. మంచిగానే చేశారు, మంచి బాగానే ఉంది. ఈ బెలూన్ లోపలికి దృశ్యాలన్నీ చాలా చూడొచ్చు మనం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లోపలికి ఎవరు రాలేదు, కానీ మనం చూడాలా. ఇక్కడ లైట్స్ ఉండే ఫ్రెండ్స్, కానీ గాలి అస్సలు ఉపయోగపడదు ఫ్రెండ్స్. మనం ఇవన్నీ ఏదో ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ చూసుకోవచ్చు మనం. ఇట్లా పోతూనే ఉంటాం, కానీ అట్లా పోకూడదు. మనం రిటర్న్ వచ్చేసేయాలి, చూసేంతవరకు చూసి రిటర్న్ వచ్చేయాలి ఫ్రెండ్స్. అవి ఇక్కడ మన అనంత పోరగాళ్ళు వచ్చేసి మంచిగా బాగా కాలేజీ పిల్లగాళ్ళు బాగా తిరుగుతున్నారు ఫ్రెండ్స్ లోపలికి. వాళ్ళతో పాటు నాతో పాటు వాళ్ళు మంచిగానే లోపల ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. బాగా చూసాం మేము. కొంచెం బురద ఉంది ఫ్రెండ్స్, లోపలికి పోతుంటే వాటర్ ఉన్నట్టుంది. ఇక్కడ ఆగిపోయినాము, మళ్ళీ అటు ఇటు చూసుకుంటున్నాము. ఇది ఫ్రెండ్స్ ఈ బెలూమ్ గుహలు. మనం సహజత్వానికి లోపల రాకుండా బెలూమ్ గుహలు అందాలు ద్విగుణీకృతమయ్యే విధంగా విద్యుత్ దీపాలు అమర్చారు ఈ లోపలనే పాతాళగంగ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వాటర్ వస్తూనే ఉంటుంది. అక్కడ వర్షాకాలం అయితే ఇంకా వాటర్ ఆ శివలింగం మీద పడుతూనే ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే వాటర్ ఉంది. దిగుడు బావి మాదిరిగానే ఉన్న ప్రవేశ ద్వారాన్ని రూపురేఖలు మార్చేసి భూమికి 20 మీటర్ల అడుగునున్న గుహల్లోకి వెళ్లేందుకు మెట్లు నిర్మించారు. గుహల లోపల పర్యాటకులకు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు లోపల లైట్స్, దీపాలని బాగానే మంచిగా గాలిని పంపే ఆక్సిజన్లు బ్లోయర్లు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. మనం చూసాం కదా స్టార్టింగ్లో, భూమిలోకి బ్లోయర్స్ అన్ని ఆక్సిజన్ లోపలికి పెట్టారు. లేకపోతే మనం ఉండలేము ఫ్రెండ్స్ లోపల. అయినా సరే ఊపిరాడదు ఫ్రెండ్స్ లోపల. అస్తమా ఇలాంటివి ఏదన్నా గుండె జబ్బులు మన లోపలికి రాకూడదు ఫ్రెండ్స్. ఆయాసం ఉన్నట్లు వాళ్ళు ముఖ్యంగా లోపలికి ఉండలేరు ఎక్కువసేపు. వాళ్ళు రాకుండా నయము. ఇట్లా వీడియోలో చూసుకుంటేనే బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు గుహ లోపల ఫౌంటైన్లు, కృత్రిమ కొలను ఏర్పాటు చేయడంతో పాటు గుహలు మరింత అందాన్ని సంతరించుకుంటున్నాయి. ఇక్కడ మాయామందిరం పోతున్నాం ఫ్రెండ్స్ మనం. ఇలా అన్నీ చూసుకుంటూ పోయిన ఫ్రెండ్స్, అన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ మేము ఇక్కడ రాయలేనివి కూడా అన్నీ మొత్తం తీసాం ఫ్రెండ్స్ మొత్తం. అది ఫ్రెండ్స్ ఈ గుహలు మరింత అందాన్ని సంతరించుకున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవి బెలూమ్ గుహ గ్రామ సమీపంలో గల చదురైన దీనిపైన వ్యవసాయం ఉంది ఫ్రెండ్స్. ఇది మాయా మందిరము. ఈ గుహలో దిగుడుబాయి వంటి 3 దారులు ఉన్నాయి. మధ్యలో ఉన్న దారి గుహల ప్రవేశం ద్వారంగా ఉపయోగపడుతుంది. ఈ గుహలలోకి వెళ్ళేదారికి బిలంలా ఉంటుంది ఇదంతా. దాంతో వీటిని బిలం గుహలుగా పిలిచేవారని అదే పేరు కాలక్రమేణా బెల్లం గుహలుగా మారాయి. తర్వాత బెలూమ్ గుహలుగా మారింది ఫ్రెండ్స్ ఇది అని భావిస్తున్నారు.
తర్వాత ఉండగా బెలూమ్ గుహలు అని పేరు వచ్చేసింది. విశాఖపట్నం జిల్లాలో బొర్రా గుహల కంటే పొడవైనవి ఫ్రెండ్స్, ఇవి చాలా పెద్దవి. వీటిలో పొడవైన మార్గాలు, విశాలమైన ఛాంబర్లు, మంచినీటి గ్యాలర్లు మొదలైనవి ఉన్నాయి. బెలూమ్ గుహలలో సుమారుగా 4500 సంవత్సరాల నాటి పాత్రల అవశేషాలు చూస్తే వాటి పురాతన తత్వం అర్థమవుతుంది. గుహల పైకప్పు నుంచి కిందికి వేలాడుతున్న స్ఫటికాల వంటి శిలాకృతులను, స్టాలక్టైట్లని, కింద నుంచి మొదలుకొని వచ్చిన అన్ని చూడవచ్చు మనం. కనబడే ఆకృతులను స్టాలాగ్మైట్ అలానే అంటారు. వీటిని అంతా రకరకాల ఆకారాలను బట్టి స్థానికులు వీటిని కోటిలింగాలు, మండపం, సింహద్వారం, పాతాళగంగా, ఇప్పుడు మనం పాతాళగంగా పోతున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ లోపలికి, వంటి పేర్లు పెట్టి ఇక్కడ సహసిద్ధంగా పిలుస్తున్నారు. ఏర్పడిన శివలింగాలు పర్యాటకులు భక్తిభావంతో ముంచుతుంది. ఇదంతా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చారు ఫ్రెండ్స్. కొంతమంది పెద్దోళ్ళు వచ్చారు, కొంతమంది స్కూల్ పిల్లలు 100 మంది వచ్చారు. బాగానే వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడికి. ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, పాతాళగంగకి వెళ్ళిపోతున్నాం మనం. సహజ సిద్ధంగా మనం పాతాళగంగను పైన శివలింగం మీద నీళ్లు చల్లుకుంటా మనం, ఇది పాతాళగంగ ఫ్రెండ్స్. ఇవి లోపలగా ఇక్కడ నుండి మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ శివాలయం మీద కొన్ని వాటర్ చల్లి, ఈ ప్రస్తుతానికి అయితే నీళ్ళు ఇక్కడ ఎంత తేటగా ఉండేది ఫ్రెండ్స్ లోపల. కానీ వర్షాకాలం ఇంకా ఫుల్ వస్తాయి ఫ్రెండ్స్ అవి. ఆ శివలింగం మీద పడి వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడికి. అప్పుడు చూడాలి, ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. అట్లా కానీ వర్షాకాలం వస్తే కొద్దిగా బురద ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. మనకు ఈ కాలంలో ఎండాకాలం మంచి బాగా చూసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ పైన శివలింగం, ఇది పాతాళగంగా, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. మరెన్నో చూద్దాము ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక దేవాలయంలో కలుద్దాం. ఇంట్రెస్ట్ అయింది ప్రస్తుతానికి ఈ బెలూమ్ గుహలు చూడండి ఫ్రెండ్స్ ఇవి. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియోని చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.